నమస్కారం, మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పాచిపెంట మండలంలో టీడీపీలో చేరిన 230 గిరిజన కుటుంబాలు. సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కొండపల్లి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై చర్యలు తీసుకోవాలని ఆదేశం. గరుడ పేరుతో అనేక మెడికల్ షాపులలో ఆకస్మిక తనిఖీలు. ఎన్ఆర్ఎస్ మందుల విక్రయాలకు అడ్డుకట్ట వేశామన్న ఈగల ఐజీ రవికృష్ణ. మన్యం జిల్లా పాచిపెంట మండలం పద్మాపురం పంచాయతీలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి 230 గిరిజన కుటుంబాలు చేరాయి. పెండ్రంగి వలస నుంచి 100 కుటుంబాలు, పులిగుంట వలస నుంచి 30, బడనాయక వలస కాలనీలో 20, పద్మాపురంలో 40, రోడ్డు వలసలో 20, గలగపాడులో 10, చంద్రమ వలసలో 10 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఒకప్పుడు ఊరిలోకి అడుగు పెట్టనివని గ్రామ ప్రజలు నేడు పూల వర్షంతో ఆహ్వానించి 230 గిరిజన కుటుంబాలతో కలిసి టీడీపీలో చేరడం ప్రజాభిమానానికి నిదర్శనమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. కొత్తగా పార్టీలో చేరిన కుటుంబాలకి మంత్రి సంధ్యారాణి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని వెల్లడించారు. మాట్లాడాలంటే బైక్ ఇవ్వలేదు, వెళ్ళి కలవాలంటే మనిషి కలవలేదు. కానీ ఈరోజు వాళ్ళ మాటలే చాలా ఎక్కువ ఉంటాయి. కానీ నేను వాళ్ళ కౌంటర్ కూడా ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ప్రజలకు తెలుసు నేనేం చేస్తున్నానో, వాళ్ళు ఏం చేశారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్టేజ్ మీద మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా మా రోడ్డు, మా గ్రామానికి ఎంత వచ్చింది, మా గ్రామానికి ఎంత వచ్చింది, మా గ్రామానికి ఎంత వచ్చింది అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. అంటే శిలాపలకాలు వేస్తే అభివృద్ధి కాదు, డబ్బులు తీసుకొచ్చి చేయిస్తే అభివృద్ధి లేదు. అయితే నేనేమంటానంటే వాళ్ళు 2 సంవత్సరాలు కాముగా ఊరుకొని ఈ రోజు వెన్నుపోటు దినం, ఆ దినం అనుకొని ముందుకు వచ్చారు. ఎందుకంటే ఉనికి కాపాడుకోవాలంటే ఏదో ఒక దినం అనుకుని బయటకు రావాలి. అది తద్దినమైనా పర్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి, ఎవరైనా చచ్చిపోతేనే బయటకు వస్తారు నాయకుడు. వీళ్ళు అలాగే తయారయ్యారు, వస్తారు బయటికి వచ్చి వెన్నుపోటు దినం అనుకుని వాళ్ళు చేశారు. ఎవరికి ఎవరు వెన్నుపోటు కొడిచారు ఒకసారి చూడండి, మీరు ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి అందరూ. శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెల కాపరి దానయ్య కుటుంబాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గౌతు శిరీష పరామర్శించారు. బాధితులకు పార్టీ తరఫున 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ప్రమాద ఘటనను తారుమారు చేసి నిందితుడిని మార్చేందుకు మాజీ మంత్రి అప్పలరాజు చేసిన ప్రయత్నాలను పోలీసులు గుర్తించారని, ఆయనపై చట్టపరమైన చర్యలకు ఆదేశించామని మంత్రి స్పష్టం చేశారు. అప్పలరాజు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించిన మంత్రి బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉన్నటువంటి పరిస్థితులు చాలా కుటుంబాన్ని వెనక్కి నెట్టేటువంటి పరిస్థితిలో ఉన్నది కుటుంబం. సో వాళ్ళకి న్యాయంగా ఖచ్చితంగా చేయాలి అనే ధోరణితో ఈరోజు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా ఒకటే గమనించాలి, వైకాపా పార్టీ ఏ రకమైనటువంటి రాజకీయం చేస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే వైకాపా పార్టీలో అనేక తప్పులు వాళ్ళు చేసినా కూడా సమర్థించేటువంటి పరిస్థితి ఆ నాయకత్వంలో ఉంది. మనం చూసాము, గతంలో ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని డోర్ పార్సిల్ చేసి వాళ్ళ ఇంటికి ఇచ్చాడు అనంతబాబు. మరి ఈరోజు వాళ్ళ సొంత ఇంట్లో తప్పు చేస్తే సమర్థించే క్రమంలో ఈరోజు నిందితుడిని మార్చి కేసుని డైవర్ట్ చేసే పరిస్థితి ఈరోజు పలాసలో ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ మినిస్టర్ చేయడం అన్నది కూడా మనం గమనించాలి. మరి అలాంటి పార్టీని ప్రజలు ఎవరు కూడా ఆక్షేపించరని, అలాంటి నాయకత్వం ప్రోత్సహించే నాయకుడు ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్ కాలంలో ఫ్యూచర్ ఉండదని సంగతి తెలియజేసుకుంటూ, విజయనగరం పట్టణంలో శివాలయం వీధిలో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. మాస శివరాత్రి సోమవారం ఆరుద్ర నక్షత్రం ఒకే రోజు రావడంతో ఉదయం 3 గంటల నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఆలయ అర్చకులు శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పరమశివుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
శివరాత్రి అండి. సోమవారం ఆరుద్ర నక్షత్రం పడింది. దానివల్ల భక్తులు తెల్లవారుజామున 5 గంటల నుంచి విపరీతంగా వస్తున్నారు. ఇది చాలా పర్వదినం అన్నమాట. ముఖ్యమైన రోజు ఇది. ఇంచుమించు ఒక 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుంది ఇది రోజు. చాలా పర్వదినం అనమాట. ఈరోజు మహాశివరాత్రి పడింది. ముఖ్యంగా ఈ మహాశివరాత్రి నాడు ఏం చేస్తారంటే మన రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక శ్రీరుద్రాభిషేకం మహాన్యాసపూర్వకం అయిపోయింది. మహాన్యాసం అయిపోయింది. ఇప్పుడు శ్రీరుద్రాభిషేకం చేస్తారు. నుంచి తెల్లవారుజామున 5 గంటల నుంచి కంటిన్యూగా అభిషేకాలు జరుగుతున్నాయి. పంచామృతాలతో స్వాములందరూ కంటిన్యూగా విపరీతంగా జరుగుతున్నారు. ప్రతి వారం వచ్చే కన్నా ఈ వారం చాలా విపరీతంగా జనాలు వచ్చినారండి. చాలా మంది వచ్చారు. ఆరుద్ర నక్షత్రం పడిందండి. సోమవారం పడింది. స్వామివారికి ప్రీతి అయినటువంటి రోజు సోమవారం. అందులో ఆయన తాలూకు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. అందులో మాస శివరాత్రి పడిందండి. అందులో 3 కలిసి రావడం వల్ల జనాలు విపరీతంగా వస్తున్నారు. వచ్చి అభిషేకాలు చేయించుకుంటున్నారు. వాళ్ళ గోత్ర పేరు మొత్తం అంతా అట్లా జరుగుతుంది. అన్ని దేవాలయాలు అన్ని శైవాలయాల్లో కూడా ఇట్లా జరుగుతున్నాయి. ప్రజల సమస్యలను వేగంగా పారదర్శకంగా నిబంధనల మేరకు పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు సమర్పించిన ప్రతి అర్జీని పరిశీలించి సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యలను కాలపరిమితిలో పారదర్శకంగా పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. ప్రజలు వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా ప్రతి వినతిని సానుభూతితో పరిశీలించి నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులో పరిష్కరించాలని జిల్లా అధికారులకు రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. గరిబీడి మండలం కొండ లక్ష్మీపురం గ్రామానికి చెందిన రాజేశ్వరి ఆర్ మహాలక్ష్మి అనే విభిన్న ప్రతిభావంతుల బాలికలకు మెడికల్ పెన్షన్ ఇప్పించాలని కోరుతూ వారి తల్లులు పీజీఆర్ఎస్లో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పిల్లలు మంచానికే పరిమితమై ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 6,000 రూపాయల పెన్షన్ వస్తుందని, ఆరోగ్యరీత్యా నగదు ఎక్కువ మొత్తంలో అవసరం అవుతుందని అన్నారు. 15,000 రూపాయల పెన్షన్ ఇప్పించాలని కోరారు. హ్యాండిక్యాప్టెడ్ అండి, 8 ఇయర్స్ మా పాపకి. మరి కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టుకుందామని 15,000 రూపాయలు వస్తున్నారు కదా, రాలేదు. దాని గురించి అప్లై చేసుకోవడానికి వచ్చాను. పాపకి మరి ఇప్పటికి మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పి ఇప్పుడు 4 ఇయర్స్ అయిపోతుంది కదండి దాదాపు, మరి ఇవ్వలేదు. మరి అతని సాయం కోసం ఎదురు చూస్తున్నాం ఇప్పటికి మేము. మరి లోకేష్ అన్న మాకు సాయం చేయన్నా. మరి మాకు హ్యాండిక్యాప్టెడ్ నాకు 3 ఆడపిల్లలండి. అయితే నా రెండో పాప ఇలా పుట్టింది. ఇప్పుడు 8 ఇయర్స్ ఈ పాపకి. అయితే నాకు ప్రభుత్వం సాయం అందించాలని, నాది చాలా పేద కుటుంబం, మరి నాకు ఎలాగైనా సాయం చేయాలని నేను అడుగుతున్నానండి. వస్తుందండి, 6,000 వస్తుందండి. ఇప్పుడు పాపకి పెన్షన్ పెంచుతారనండి. అంటే నాకు 3 ఆడపిల్లలండి, మరి నాకు కష్టం కదండి. అంటే మరి ప్రభుత్వం సాయం చేస్తారు అనేసి నేను ఎంతో ఎదురు చూస్తున్నాను. అయితే మరి దానికోసమే మరి కలెక్టర్ గారికి కూడా నేను అదే చెప్పుకోవడానికి వచ్చాను నా బాధ. నా పేరు రాజేశ్వరి. పాప మాటలు రావు, అన్నీ మంచం మీద. మా పాప కోసం మేమే కూలాడితే కొంటాడుతుంది. మాకు బాగా పేదవాళ్ళము, బాగున్నాం పేదవాళ్ళము. ఎక్కడికి వెళ్ళా మమ్మల్ని పట్టించేసుకోవట్లేదు. మాకు ఎక్కడికి వెళ్ళా కాగితాలు రేపురా ఎల్లుండిరా అంటారు కానీ ఎవరు పట్టించేసుకోవట్లేదు. మాకు తారా లోకేష్ కాడికి ఇక్కడ అవ్వకపోతే వెళ్ళిపోతాం మేము. పాప అన్నీ స్వచ్ఛపడిపోయి ఎక్కడికి వెళ్ళా మాకు న్యాయం జరగలేదు. ఎవరు కూడా పట్టించేసుకోవట్లేదు. గుడ్డు ఇది అయిపోయింది. 2 పిల్లలు. పాప ఏమీ లల్లేదు, మాటలు కూడా రావు, అన్నీ మంచం మీద సార్. ఇప్పుడు 6,000 వస్తుంది. విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో నగర ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతులను అధికారులు స్వీకరించారు. అందిన అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ సందర్భంగా నగర ప్రజలు తమ సమస్యలను సంబంధిత వినతి పత్రాలు సమర్పించగా సంబంధిత అధికారులు వాటిని స్వీకరించి పరిశీలించారు. కూటమి అధికారం చేపట్టిన తర్వాత విజయనగర నగరపాలక సంస్థలో కరప్షన్ అనేది
చాలా పెద్ద స్థాయిలో పెరిగిపోవడానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఎందుకంటే ఈ పేపర్ అనేది అధికార కూటమి గజెట్ లాంటిది. మీ గజెట్లోనే మీ అవినీతి కోసం స్పష్టంగా రాయడం జరిగింది. మరి ముఖ్యంగా మౌలిక వసతికి సంబంధించిన రోడ్లు కాలువల్లో ఎంబుక్కులు పోయేవన్న దారుణం. దీని మీద గౌరవ కమిషనర్ గారు దీని మీద యాంటీ కరప్షన్ బ్యూరోతో ఎంక్వైరీ చేయమని చెప్పాను. మరీ ముఖ్యంగా ఇదే కాదు, ఎల్ఆర్ఎస్ పథకంలో కూడా ఈ రెగ్యులైజేషన్ స్కీమ్లో కూడా చాలా లోపాలు జరిగాయి ఇదే నగరపాలక సంస్థలో. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో కూడా లోపాలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ క్లాబ్ ప్రోగ్రామ్ జరుగుతున్న ఈ వెహికల్కి పెట్రోల్ డీజిల్లో కూడా మాయ జరుగుతుందని మొత్తం ఓవరాల్గా గత 2 సంవత్సరాల కాలంగా కూటమి నాయకత్వంలో ఈ విజయనగరపాలక సంస్థలో ఈ కరప్షన్ మీద యాంటీ కరప్షన్ బ్యూరో ద్వారా ఎంక్వైరీ చేయాలని ప్రజాహితం కొరకు ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మన విజయనగరం నగరపాలక సంస్థలో కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈజీఆర్ఎస్ అన్నది ప్రధాన కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి మనకి వివిధ అంశాలపై 7 గ్రీవెన్స్లు అందుకోవడం జరిగింది. అందులో ఏంటంటే ఒకటి ఇంటి పన్ను వేయమని, ఒకటి చెట్టు కొట్టమని, అలాగే మిగతాది ఏంటంటే కాలువలు బాగు చేయమని ఒక 2, అలాగే మౌలిక సదుపాయాలు లేవని చెప్పి ఒక చెరువు గట్టుకి వాకింగ్ ట్రాక్ అవి నిర్మించమని, అలా తదితర అంశాలపై ఈ 7 గ్రీవెన్స్లు కూడా వచ్చాయి. వీటిపై తక్షణమే మనం ఎక్నాలజ్మెంట్ వాళ్ళకి పంపించి తగు చర్యలు తీసుకోబడినాయి. తొందరగా వాళ్ళకి ఈ 30 days లోపల ఈ లోపల తెలియజేస్తున్నామండి. విజయనగరం గూడిషేడు ప్రాంతంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం పర్వదినాన పరమశివుని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈశ్వరునికి ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సోమశేఖర్ శర్మ మాట్లాడుతూ ఈరోజు చాలా పవిత్రమైన రోజు అని, పరమశివుని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారని చెప్పారు. గూడ్షెడ్లో వేయించేసి ఉన్నటువంటి ఉపాలయంగా వేయించేసి ఉన్నటువంటి శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారికి ఈరోజు ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి, అలాగే సోమవారం పడడం చాలా విశేషంగా జరిగేటటువంటి రోజు. ఎందుకు అంటే మనకి 1986, 85 ఆ ప్రాంతంలో ఇలాగ ఆరుద్ర నక్షత్రం, అలాగే మాస శివరాత్రి, సోమవారం అనేది పడింది. మరలా ఈ 3 కూడా కలగలిపి వచ్చిన రోజు కాబట్టి స్వామివారికి అత్యంత ప్రీతి. కాబట్టి ఇలాంటి ప్రీతైన రోజు మనం ఏం చేయాలంటే ఉదయం నుంచి అంటే ప్రాతకాలంలో స్వామివారిని దర్శించుకుని స్వామివారికి అభిషేకం చేయించి, వీలు లేని వారు జలంతోనైనా అభిషేకం చేయించి, లేదు ఒక దీపాన్ని మనస్ఫూర్తిగా కూడా స్వామివారి వద్ద పెట్టినట్టయితే ఈరోజు కోరిన కోరికలన్నీ కూడా శివుడు వింటాడు అని ఒక శాస్త్ర ప్రకారంగా కూడా రాసి ఉన్నది. అలాగే మనం దేవస్థానం వారు ఇచ్చిన ఆదేశముల మేరకు ఏ భక్తుడికి కూడా అవాంతరాలు ఏవి కూడా జరగకుండా స్వామివారికి నిత్య కైంకర్యాలు ఏవైతే జరుగుతాయో అవన్నీ కూడా చేయించి, భక్తులు ప్రతి ఒక్కరికి కూడా పూజలు కూడా గావించి, వాళ్ళకి ప్రసాదం కూడా ఇచ్చి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో శానిటేషన్ వర్కర్లకు, వాచ్మెన్లకు ఏప్రిల్ నెల నుంచి బకాయిలు ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని కోరుతూ ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్లో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే బేగం, వై నందినీలు మాట్లాడుతూ నెలల తరబడి జీతాలు చెల్లించకపోతే ఎలా బ్రతకాలి అని ప్రశ్నించారు. పార్ట్ టైం వర్కర్లను చెప్పి ఫుల్ టైం చేయిస్తున్నారని, జీతం మాత్రం నెలకు 6,000 మాత్రమే చెల్లిస్తున్నారని, అది కూడా నెలల తరబడి ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ అధికారులు పాఠశాలలకు తనిఖీలకు వచ్చినా శుభ్రంగా పనిచేయమని చెబుతున్నారు తప్ప సకాలంలో జీతాల చెల్లింపు కోసం మాత్రం చర్యలు తీసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయాగా చేస్తున్నాను. ఇప్పుడు 10 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం మేము. కానీ మాకు జీతాలు రావట్లేదు. తర్వాత మాకు పని చూస్తే ఒత్తిడి ఎక్కువ, జీతం చూస్తే 6,000 కూడా క్రమంగా రావట్లేదు. అసలు మేము ఈరోజు ఇల్లు అద్దెలు కట్టుకోలేక, పిల్లలు ఇచ్చేసుకోలేక మేము చాలా ఇబ్బందులు పడి ఉన్నాం. రోడ్డుపైకి వచ్చాము ఇంటి అద్దెలు కట్టలేక. కాబట్టి మాకు కనీసం ఒక 21,000 జీతం అమలు చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. తర్వాత మాకు పార్ట్ టైం జాబ్ అని అన్నారు. ఫుల్ టైంగా ఉదయం 8 గంటలకు వెళ్తే సాయంత్రం 6 గంటల వరకు అక్కడే ఉంచేస్తున్నారు. ఏమని అంటే మీరు చేస్తే చేయండి, లేదంటే మానేయండి అంటే మేము మానేయడానికి మేము చేస్తున్నాం. జీతాలు లేక, బత్యాలు లేక మేము ఆ రోజుల్లోనే కూడా చేస్తున్నాం. మా గతంలో కూడా 5 సంవత్సరాల శాలరీ కూడా మాకు ఇవ్వలేదు ఇప్పటి వరకు.
5 సంవత్సరాలు చేయాలంటే అప్పట్లో 2000 కూడా కనీసం ఇప్పటివరకు మాకు ఆ జీతాలు కూడా చెల్లింపు చేయలేదు కూడా. కాబట్టి మేము ఏడు తిని బ్రతుకుతాము, మేము ఎలాగ ఇచ్చేస్తాము. ఆ పని చేయకపోతే మాకు అదే ఆ పని చెయ్యాలో తెలియట్లేదు, వద్దో తెలియట్లేదు. సెలవులు కూడా మాకు కనీసం ఒంట్లో బాగపోతే మీకు ఒంట్లో బాగుంటుందో బాగోపోతే మాకు అనవసరం అమ్మ, మీరు వచ్చి చెయ్యండి, చేయకపోతే మానేయడం మేము వేరే వాళ్ళు పెట్టుకుంటాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక పక్క చెబుతున్నారు. కానీ దానికి సంబంధించి పనులు ఇంకా సంపూర్ణంగా పూర్తి కాలేదు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు పూర్తి చేసిన తర్వాత విమానాశ్రయాన్ని ప్రారంభించాలని ప్రయాణికులు కోరుతున్నారు. కానీ దానికి కూటమి నేతలు ఎందుకు అంత ఆత్రం వహిస్తున్నారో $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. భోగాపురం విమానాశ్రయం పనుల తీరుపై మా వాజీ ప్రతినిధి సంతోష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పినటువంటి మాటల్లో ఒక పక్క వాస్తవం కనిపించినప్పటికీ కొన్ని సౌకర్యాలు అయితే మాత్రం ఇక్కడ లేవనే మనం చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం భోగాపురం విమానాశ్రయ ప్రాంతంలో మనం ప్రస్తుతం ఉన్నాం. అయితే ఈ రన్వేకి సంబంధించినటువంటి కాంపౌండింగ్ వాల్ ఏదైతే ఉందో దానికి సుమారు ఒక 2 కిలోమీటర్లు మేర కూడా ఇంకా పనులు జరగాల్సి ఉంది. అదేవిధంగా కస్టమ్స్ సంబంధించినటువంటి అనుమతులు కూడా రాలేనటువంటి పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ నెల 7వ తేదీన పనుల పరిశీలన నేపథ్యంలో వచ్చినటువంటి నేపథ్యంలో ఈ పనులన్నింటినీ కూడా పరిశీలించారు. అయితే తను మాత్రం కుండ బద్దలు కొట్టి త్వరితగతిన ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి శ్రీకారం చుడతామని చెప్పి ఒక పక్క వాళ్ళు చెప్తున్నప్పటికీ అయితే పనులు మాత్రం అంటే ప్రయాణికులు ఎన్నో అవస్థలు పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి రన్వే సంబంధించినటువంటి ఒకటి మాత్రమే పూర్తయినప్పటికీ మిగతా సౌకర్యాలు ఏవి కూడా లేనటువంటి పరిస్థితి. ఒక పక్క బీచ్ కారిడార్ కూడా జరగలేనటువంటి పరిస్థితి ఇంకా ఉంది. ఇంకా ఈ రోడ్లు అంటే ఏదైతే ఈ ఎయిర్పోర్ట్ పరిధిలో ఉన్నటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో పార్కింగ్ స్థలాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ను ఎంత త్వరితగతిన అంటే ఒక పక్క కేంద్ర బృందం కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ను అదే ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ నిర్మాణం ఎంతవరకు జరిగింది అన్న విషయాలను ఇప్పటికే 2 సార్లు వచ్చి పరిశీలన చేశారు. ఈ నేపథ్యంలో ఇంకా కాస్త టైం పడుతుందని చెప్పి ఇది ఇప్పుడైతే అన్ని సౌకర్యాలు పూర్తయిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అప్పుడు మేము వచ్చి దీనికి సంబంధించినటువంటి అనుమతులు ఇస్తామని చెప్పి ప్రారంభోత్సవానికి అనుమతులు ఇస్తామని చెప్పి ఒక పక్క ఆ బృందం కూడా తేల్చినట్టు నేపథ్యంలో 2 సార్లు ఇప్పటికే ఇది వాయిదా పడింది. అయితే ఇంకా 3వ డేటు ఎప్పుడు ఓపెన్ అవుతుందన్న సందిగ్ధంలో ప్రయాణికులందరూ కూడా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి విమానాశ్రయాన్ని ఎంత త్వరితగతిన ఎందుకు ప్రారంభిస్తున్నారు, ఎందుకు అంత ఆతృతగా ఉంది అన్న సందిగ్ధంలో ప్రజలందరూ కూడా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రవితో సంతోష్, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి. వీటి అగ్రహారంలో 42 మంది రైతులకు సంబంధించిన 20 ఎకరాల భూమిని 2004వ సంవత్సరంలో మ్యాంగో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెడతామని, అందులో భూములు ఇచ్చిన ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తామని చెప్పి రైతుల వద్ద నుంచి భూములు తీసుకున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకర్ అన్నారు. రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటికి పరిశ్రమ కట్టలేదు, రైతులకు ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా అదే భూములు ప్రైవేటు వారికి అప్పగించాలని కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 726 విడుదల చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిపిఎం కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకర్ డిమాండ్ చేశారు. భూమి రైతులకు తిరిగి ఇచ్చేంత వరకు సిపిఎం పోరాటం చేస్తుందని హెచ్చరించారు. విజయనగరం వీటి అగ్రహారం బీసీ కాలనీ దగ్గర 2003-04లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మ్యాంగో ఇండస్ట్రీ కడతామని, మ్యాంగో యార్డు కడతామని, అక్కడ భూములు ఇచ్చిన రైతులకల్లా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి 20 ఎకరాల భూమిని 42 మంది రైతుల దగ్గర కేవలం సెంటు 2,500 చొప్పున లాగేసుకున్నారు. ఈరోజు అక్కడ భూమి 1 సెంటు ₹1,00,000 చేస్తూ ఉంది. అటువంటి విలువైన భూమిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇండస్ట్రీ కట్టలేదు, సరికదా ప్రైవేటు వ్యక్తులకు ఆ భూమిని అమ్మడానికి జీవో నెంబర్ 576 తీసుకొచ్చారు. దీని ప్రకారంగా ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కి విశాఖపట్నం ఆయనకి 6 ఎకరాల 50 సెంట్లు అలాగే మ్యాంగో యార్డు కలిపి 2.5 ఏళ్ళకి లీజుకి ఇస్తామని చెప్పారు. ఒకసారి లీజుకి ఇస్తే అక్కడి నుంచి ఎన్ని సంవత్సరాలైనా దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకునే హక్కు లీజు దాడుకుంటుంది. కాబట్టి గవర్నమెంట్ చేసిన ఈ నిర్ణయాన్ని సిపిఎం పార్టీ రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకనంటే 8 ఏళ్ళు కానీ
భూములు తీసుకొని 8 ఏళ్ళు దాటితే ఫ్యాక్టరీ కట్టకపోతే ఆ భూములు తిరిగి ఇవ్వాలి. ఇది చట్టం 2013లో వచ్చిన చట్టం. అంతేకాదు సుప్రీంకోర్టు డైరెక్షన్. మరి రెండింటిని పాటించి మా భూములు మాకు ఇస్తారా లేదా మా భూముల్ని మాకు ఇవ్వకపోతే మాకు అందరికీ ఫ్యాక్టరీ కట్టి ఉద్యోగాలు ఇస్తారని మేము అడుగుతుంటే ఇంతవరకు చలనం లేదు. ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల చేయించుకున్న శస్త్రచికిత్స విజయవంతమే. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ త్వరితగతిన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని మరింత ఉత్సాహంతో ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షిస్తూ విజయనగరం పట్టణంలోని శివాలయం వీధిలో గల ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన సీనియర్ నాయకులు గురానాయుల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అభిమానులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరున ప్రత్యేక అర్చనలు నిర్వహించి స్వామివారికి పలరసాలతో ఘనంగా అభిషేకాలు చేశారు. పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ శస్త్రచికిత్స జరిగింది. ఆయన వేగంగా కోలుకోవాలని చెప్పి ఈరోజు ఏదైతే ఆరుద్ర నక్షత్రం పడిందో మరి సోమవారం శివునికి చాలా ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఇక్కడ శివాలయంలో ఉన్నటువంటి శివుని కొవ్వుల్లో అభిషేకాలు చేయించడం జరిగింది ఆయన పేరుని. అలాగే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఆయన అభిమానులు, ఆయన అభిమానించే వ్యక్తులందరూ కూడా ఆయన వేగంగా కోలుకోవాలని చాలా దగ్గర పూజలు చేస్తూ ఉన్నారు. ఆ పూజా ఫలితం తప్పకుండా నెరవేరి ఆయన వేగంగా కోలుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆయనకి శక్తినిమ్మని ఆ భగవంతుని ప్రసాదించుకుంటున్నాను. కల్లుగీత కార్మికులకు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని కల్లుగీత కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సింహ అప్పారావు ప్రశ్నించారు. నగరంలోని కేఎల్పురంలోని ఎన్పిఆర్ భవనంలో కల్లుగీత కార్మికులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులకు వృత్తిరీత్యా చనిపోతే నష్టపరిహారం చెల్లిస్తున్నారని, కల్లుగీత కార్మికులకు మాత్రం చెట్టు మీద నుంచి పడిపోతే ఎలాంటి నష్టపరిహారం చెల్లించడం లేదని అన్నారు. గీత కార్మికులకు నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సీజన్ కాని సమయంలో గీత కార్మికులకు జీవన భృతి ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో అధ్యక్షులు జె అప్పారావు, బి కనకేశ్వర తదితరులు పాల్గొన్నారు. 1,00,000 మంది వరకు ఉన్నారండి. అయితే ప్రతి ప్రభుత్వం ఎలక్షన్ ముందు వచ్చి మీకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తాము, మీకు చెట్టుపై నుంచి పడిపోయిన వాళ్ళకి ఎక్స్రేస్ ఇస్తాం, ఆదరణ ద్వారాగా బళ్ళు ఇస్తాం, లేకపోతే అనేక రకమైన చెప్పి పెన్షన్లు 350 జీవో ఉంది కానీ పింఛన్లు ఇస్తానని చెప్పారు. ఇంతవరకు పింఛన్లు కూడా ఇవ్వలేదు. అయితే ఎవరైనా ఎక్కడైనా మత్స్యకారులు ఎక్కడో సముద్రంలో ప్రమాదం జరిగితే వెంటనే స్పాట్లో 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇచ్చారు. అయినా మేము కల్లుగీత కార్మికులైనా వీళ్ళు మనుషులు కాదండి, గీత కార్మికులు. వీళ్ళు చెట్టుపై నుంచి పడిపోతే కనీసం పరామర్శించడానికి కూడా ఒకళ్ళకి రాలేదు. ఇంతవరకు 2020 నుంచి ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు చాలామంది కుటుంబాలు ఉన్నాయి. ఆదరణని అలాగే ఆ గీత వృత్తి లేని సమయంలో జీవన వృత్తి అనేది మత్స్యకారులకు ఇస్తున్నారు, చేనేత కార్మికులకు ఇస్తున్నారు. అలాగే గీత కార్మికులు కూడా ఇస్తే బాగుంటుందని ఈ గీత కార్మికుల ఆ విధంగా ఈ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటారని ఈ యొక్క సమావేశం కల్లుగీత కార్మిక సంస్థ ద్వారా చెప్పడం జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలకు, లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లాలోని వివిధ కళాశాలలు, విద్యా సంస్థలకు చెందిన 3,500 మంది విద్యార్థులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభకు ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్షుడు చిన్నబాబు అధ్యక్షతన వహించారు. ఈ సభలో ఎన్ఎఫ్ఐ ఆల్ ఇండియా సహాయ కార్యదర్శులు సంజీవ్, మమత, రామ్మోహన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. విజయనగరంలో నీట్ పేపర్ లీకేజ్కి నిరసనగా ఈ ర్యాలీ ఎస్ఎఫ్ఐ ఆంధ్ర కమిటీ ఈ ర్యాలీ నిర్వహిస్తుంది. సో మనందరం చూస్తూ ఉన్నాం, దేశవ్యాప్తంగా నిరసనలు అనేక కేంద్రాల్లో జరుగుతూ ఉన్నాయి, అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఫ్రమ్ ఎస్ఎఫ్ఐ నుంచి అన్ని రాష్ట్రాలలో అన్ని విద్యా సంస్థల్లో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. దేనికి నిరసన వ్యక్తం చేస్తున్నాం? ఎస్ఎఫ్ఐ ఒక ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్గా అంటే పేపర్ లీకేజ్ని ఎస్ఎఫ్ఐ సహించదు. ఆ పేపర్ లీకేజ్కి బాధ్యతగా ఈ దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే ఆయన రిజైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో నీట్ పేపర్ లీకేజ్ కారణమైన ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఆ ఏజెన్సీ వల్ల ఈరోజు 22
lakhs and స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాశారు. ఆ పేపర్ లీకేజ్ అవ్వడం వల్ల 20+ స్టూడెంట్స్ ఇప్పటికే సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇంతమంది విద్యార్థుల జీవితాలు బలిగొనే అవకాశం, అధికారం మీకు ఎవరిచ్చారు అని SFI ప్రశ్నిస్తూ ఉంది. వెంటనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేపర్ లీకేజ్లు వరుసగా జరుగుతున్నాయి. ఇప్పటికి లాస్ట్ 10 yearsలో 80 పేపర్ లీకేజ్ జరిగాయి. దీనికి అకౌంటబుల్గా ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ కూడా దానిపైన స్పందించాలి, మాట్లాడాలి, వెంటనే NTAని రద్దు చేయాలని ఈరోజు protest rally organized by the Andhra Pradesh State Committee here at Vijayanagaram. A simultaneous rally has been taking place in the Visakhapatnam also. We know that 23 lakhs of students has been affected by the NEET paper leakage, which has been discussed all over India during this time. There is a institutional fault from the central government and the central MHRD minister Dharmendra Pradhan, where he is responsible for the paper leakage and the mishandling of MHRD ministry itself. And 25 lakhs students has been affected and 17 of them has been committed suicide during this time. విజయనగరం మండలం దుప్పాడ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రాములవారి దేవాలయానికి కొంతమంది రైతులు గత కొన్నేళ్ల క్రితం భూములను దానం చేశారు. సుమారు 4 ఎకరాల 97 సెంట్లు స్వామివారికి ధూప దీప నైవేద్య పూజా కైంకర్యాల ప్రతినిత్యం నిరాటంకంగా జరిపించాలని భూములు ఇవ్వడం జరిగిందని రైతులు తెలిపారు. అయితే దేవాలయ భూములు ఆక్రమణకు గురి అవుతున్నాయని, ఆక్రమణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. విజయనగరం మండలం దుప్పాడ గ్రామంలో సుమారు 5 ఎకరాల దేవాలయ భూమి సర్వే నెంబర్ 2లో 2 నుంచి 2లో 17 వరకు అన్ని రెవెన్యూ రికార్డులలో, అన్ని ఎండోమెంట్ రికార్డులలో కూడా శ్రీరాముల వారి పేరు మీద ఉన్నాయి. ఈ కబ్జాకి సూత్రధారి, పాత్రధారి దేవాలయ ధర్మకర్తగా అవతారం దాల్చినటువంటి శ్రీ దుర్గా ఉమాదేవి మరియు ఆమె భర్త దుర్గా బాలాజీ గారులదే మొత్తం ఇందులో పాత్ర అంతా. వారు తప్పుడు డాక్యుమెంట్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు 2006లో. దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి కూడాను గేట్ పెట్టి వారి అధీనంలో ఉంచుకున్నారు. నేడో రేపో రియల్ ఎస్టేట్ అనుమతులు కూడా పొంది మధ్యతరగతి కుటుంబాలని అమ్మి కోట్లు దోచుకొని మోసం చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ పెద్ద మనుషులుగా చలామణి అవుతూ సమాజంలో మంచి వ్యక్తులుగా ఒక దేవాలయం కట్టి వారు ధర్మకర్తలుగా ఉండి దేవాలయ భూముల్ని ఆక్రమించి అమ్ముకొని అనుకోవడం ఎంతవరకు సమంజసం వారి విజ్ఞతగా వదిలేస్తున్నాను. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కామటిపల్లి గ్రామంలో భారతీయ రైల్వే మాల్ గోడౌన్ శ్రామిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమల ఆధ్వర్యంలో శ్రామికులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన నేషనల్ ఇన్ఛార్జ్ మనోరంజన్ పాస్వాన్ మాట్లాడుతూ 1998వ సంవత్సరం నుంచి రైల్వే శ్రామికుల హక్కుల సాధన కోసం కృషి చేసి హక్కులు సాధించుకున్నట్లుగా తెలిపారు. సమిష్టి కృషితో మెడికల్ ఇన్సూరెన్స్ PF సాధించుకున్నట్లుగా తెలిపారు. శ్రామికులు సంఘటితంగా ఉండి సాధించుకోవాలని, ప్రతి కార్మికుడు రైల్వే హక్కుల కోసం రైల్వే వేర్ హౌస్ మెంబర్ కార్డులు సాధించుకోవాలని సూచించారు. ఎంత చేసుకునే మీరు ఎవరనేది గవర్నమెంట్కి మేము తెలియజేయాలి. గవర్నమెంట్ దగ్గర లిస్టు లేదు. కోమటిపల్లి ఉంది, కోమటిపల్లి దగ్గరే ఒక 19 మంది పనిచేస్తున్నట్టు మాత్రమే లిస్టు ఉంది. కానీ అక్కడ మేము వచ్చి చూసేసరికి కనీసం 600 మంది పనిచేస్తున్నారు. ఈ 600 మంది డేటా ఎక్కడ లేదు. కనుక మీ అకౌంట్లో ఎలా గవర్నమెంట్ డబ్బులు వేస్తారు చెప్పండి ఒకసారి. కనుక మీ అందరు కూడా దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ నా ఒకటే, ఇక్కడే కాకుండా ప్రతి ఒక్క గుడి సైడ్లో ప్రతి ఒక్క కార్మికుడు ఆలోచించవలసింది. కాంట్రాక్టరు అతనికి భయం ఉంది, కానీ అతను భయపడవలసిన అవసరం లేదు. కానీ అతని భయం వల్ల మీరు నష్టపోతున్నారు. మీరు నష్టపోకుండా మీరు ధైర్యంగా ముందుకు రండి. మీకు పని ఆపేది ఎవరో మేము చూస్తాం. పని ఆపే దమ్ ఎవరికి లేదు సార్. ఇది మీరు కష్టపడుతుంటే మీకు ఇస్తున్నారు. ఏ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ మీకు ధర్మానికి అయితే డబ్బులు ఇవ్వట్లేదు. కనుక మీరుంటేనే కాంట్రాక్ట్ ఉన్నారు. ఓకే. उस समय आपके राष्ट्रीय महामंत्री श्रम मंत्री जी के साथ बैठ करके रेलवे माल गोदाम के मजदूरों को किस तरह उसका भविष्य को सुरक्षित किया जाए, आजाद देश में गुलामी की जिंदगी जी रहे हमारे माल गोदाम के भाइयों का जीवन में किस तरह रोशनी आए, उनको कैसे बेहतर वेतनमान मिले, कैसे उनको पेंशन की सुविधा मिले।
డోలపేట సర్వే నెంబర్ 103లో గల సుమారు 6 ఎకరాల కొత్త చెరువును కొందరు వ్యక్తులు అడ్డదారులు తప్పుడు పత్రాలతో కబ్జాకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సోమవారం డోలపేట గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద చెరువును కాపాడాలంటూ నిరసన చేశారు. ఈ మేరకు గ్రామ పెద్ద పాలవలస రాజగోపాలరావు మీడియాతో మాట్లాడుతూ ఆ కొత్త చెరువు కింద 100 ఎకరాల ఆయకట్టు కూడా ఉందని, పశువుల దాహార్తను తీర్చడమే కాకుండా డోలపేట పరిసర ప్రాంతాలలో భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఈ రోజు వరకు చెరువు ఎంతో ప్రయోజనకరంగా ఉందని తెలిపారు. ఈ ప్రాంతంలో సెంటు భూమి 1 లక్ష రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు ధర పలుకుతుందని, ఆ లెక్కన సుమారు 15 కోట్ల రూపాయల వరకు ఆ చెరువు విలువ చేస్తుందని అన్నారు. చెరువు స్థలంపై అక్రమార్కుల కన్ను పడిందని, గతంలో ఒకసారి ఆక్రమణ చేపడుతూ ఉండగా తామంతా అడ్డుకున్నామని తెలిపారు. కొత్త ప్రభుత్వం వచ్చాక మళ్లీ కొద్ది రోజుల క్రితం పనులు చేపట్టగా గ్రామస్తులు అడ్డుకోవడం, దీనిపై కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఊళ్ళో కొత్త చెరువు అనేది ఒకటి ఉందండి. అది 103 సర్వే నెంబర్లో సుమారు 5.9 ఎకరాల విస్తీర్ణంలో అది ఉందండి. ఇది అయితే అది అనేది కొంతమంది ప్రజాప్రతినిధులు దాన్ని ఆక్యుపై చేసి దాని చుట్టూ కూడా అక్రమ నిర్మాణాలు, చుట్టూ కూడా గోడ కట్టి అక్రమ నిర్మాణాలు అనేది చేస్తూ ఉన్నారు. ఈ విషయమై ఉండి మేము గౌరవ కలెక్టర్ గారికి 2 సార్లు పీజీఎస్ ద్వారా మనం వినతులు ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఎటువంటి అక్కడ కట్టాలి ఎటువంటిది ఆగలేదండి. అయితే ఇప్పుడు ఏంటంటే దాని మీద మా యొక్క అధికారులు కానీ అందరూ కూడా వాళ్ళకి అక్రమ కట్టాలకి ఒత్తాసు పలుకుతున్నారు. గ్రామస్తులు కూడా, యువకులను కూడా, రైతులను కూడా అటువైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కాబట్టి మీరు వెంటనే స్పందించి ఆ అక్రమ కట్టడాలని, అక్రమదారులపై మీరు చర్యలు తీసుకుంటారని మేము కోరుతూ ఉన్నామండి. యాక్చువల్గా అది 5.9 ఎకరాలండి అది. అయితే అందులోన అది ఎప్పుడో 1976లో ఎవరికే పట్టాలు ఇచ్చామని ఆ చెరువు గురించి చెప్తున్నారండి. కానీ అటువంటిది కూడా అక్కడ కూడా జరగలేదండి. అక్రమదారులని ఎంఆర్ఓ గారిని అడిగితే మాకు ఎటువంటి పట్టాలు ఇవ్వలేదు, అటువంటి పట్టాదారులు మా దగ్గర ఎటువంటి అందుబాటులో లేవని అని చెప్తున్నారు తప్ప మాకు అవేవి చూపించడం లేదండి. అంటే ఈ ముఖంగా కూడా మీకు మరి ఇంకొకసారి మా యొక్క వినతిని తెలియజేసుకోవడానికి డోలపేట గ్రామస్తులు అందరం కూడా ఇక్కడికి వచ్చేసి ఈ సమస్య అయినా సరే, ఈసారి అయినా సరే మీరు స్వయంగా పరిశీలించి మా యొక్క ఆవేదనను, మా యొక్క ఆక్రందనను, రైతుల యొక్క ఇది మీరు పరిశీలించి అక్కడ మాకు తగు న్యాయం చేస్తారని మేము కోరుతూ ఉన్నామండి. ఎస్కోట ఆర్టీసీ డిపోలో గ్రౌండ్ బుకింగ్ విభాగంలో పనిచేస్తున్న 18 మంది అవుట్సోర్సింగ్ కార్మికుల నుంచి డిపాజిట్ రూపంలో ట్రూ వర్కర్ సర్వీసెస్ కాంట్రాక్టర్ ఆమోస్ ఒక్కొక్కరి నుంచి 70,000 రూపాయలు వసూలు చేశారని తిరిగి ఇప్పించాలని కోరుతూ గ్రీవెన్స్లో జాయింట్ కలెక్టర్కి సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ 2022 నవంబర్ 18వ తేదీ నుంచి 2024 అక్టోబర్ వరకు ఆమోస్ కాంట్రాక్టర్గా ఉన్నారని, ఆ సందర్భంలో డిపాజిట్ రూపంలో ఒక్కొక్కరు కార్మికుల నుంచి 70,000 రూపాయలు వసూలు చేశారని, కాంట్రాక్టర్ పీరియడ్ ముగిసిపోయి నేటికి డబ్బులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అడుగుతున్నా పట్టించుకోకుండా మీ దిక్కు ఉన్న చోట చెప్పుకోండి అనే పద్ధతిలో బెదిరిస్తున్నారని, అందుకే మాకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్కి వినతిపత్రాన్ని అందజేశామని తెలిపారు. గ్రౌండ్ బుకింగ్ కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాం గత 8 సంవత్సరాల నుంచి. మాకు జరిగిన మోసం ఏంటంటే మాకు 2022 నవంబరు నుండి 2024 అక్టోబర్ వరకు కాంట్రాక్ట్ ఆమోస్ అనే వ్యక్తి దగ్గర మేము గ్రౌండ్ బుకింగ్ కండక్టర్గా విధులు నిర్వహించాము. మేము అతని సెక్యూరిటీ డిపాజిట్ కింద 18 మెంబర్స్ 70,000 చొప్పున అతనికి పే చేశాము సార్. మేము డిపాజిట్ కట్టాము. అతని కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా మాకు డబ్బులు ఇవ్వకుండా గత 2 సంవత్సరాల నుంచి తప్పించుకుని డబ్బులు అడిగిన ప్రతిసారి ఇస్తాం, మీకు 10 రోజులు ఇస్తాము, ఒక నెల రోజులు ఇస్తామని మభ్యపెట్టి ఇంతవరకు ఇవ్వకుండా మాకు మోసం చేశారు సార్. అలాగే మేము అందరం ఏ డబ్బున్నలో కాదు సార్, నిరుపేద కుటుంబం నుంచి బయటకు వచ్చాము. మేము ఆ డబ్బులు కూడా మేము వేరే వడ్డీకి తీసుకొని మేము అతనికి ఇంట్రెస్ట్ పే చేస్తూ మేము ఉద్యోగం గట్టా సాగిస్తున్నాం సార్. మాకు ఎక్కడికి వెళ్ళినా సరే న్యాయం జరగలేదు. అందుకే ఈరోజు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది మేము ఒక 18 మంది 20 నుంచి 10 మంది ఉన్నాం సార్. మేము అందరికీ ఎస్కోట మండలం కెల్తపాలెం కొమరం గ్రామానికి చెందిన కోన సీతమ్మ జిరాయితీ భూమిని జిందాల్ పరిశ్రమకు ఇవ్వడం జరిగిందని సీతమ్మ కుటుంబీకులు చెబుతున్నారు. భూమికి సంబంధించిన నష్టపరిహారాన్ని ఇంకా ప్రభుత్వం ఇవ్వలేదని, వెంటనే నష్టపరిహారాన్ని ఇప్పించాలని కోరుతూ పీజీఆర్ఎస్లో ఈరోజు జాయింట్ కలెక్టర్కి సీతమ్మ కుటుంబీకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు రావాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని కోరారు. అయితే మేము జాయింట్ కలెక్టర్ కోర్టులో మరి 3 నెలలు ఎంఆర్ఆర్స్లో మనం ధర్నా చేసాం. ధర్నా చేసిన తర్వాత కోన సీతమ్మ అన్న ఆవిడకి కాలు చేయి పడిపోయింది. కాలు చేయి పడిపోయిన తర్వాత జాయింట్ కలెక్టర్ దగ్గరికి వస్తే మళ్ళీ కోర్టులో కేసు వేశారు. మాకు ఇచ్చేస్తామన్నారు. ఎప్పుడైతే ఆవిడ కాలు చేయి పడిపోయిందో మళ్ళీ మేమే బాగు చేస్తామని కలెక్టర్ మరి కేజీస్ తరలించారు. కేజీస్ నుంచి ఆమె చనిపోయింది. తీసుకొచ్చేస్తే డబ్బులు ఇచ్చేస్తామని తీసుకురమ్మన్నారు. ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చేస్తామన్నారు, ఇవ్వలేదు. జాయింట్ కలెక్టర్ మళ్ళీ వాళ్ళు
జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు వేశారు మా డబ్బులు తీసుకున్న వాళ్ళే, ఆ ఒంటి చిన్నాలమ్మని వాళ్ళు వేస్తే మేము జాయింట్ కలెక్టర్ కోర్టులో మాకు జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది అలా ఆస్తి ఆక్షన్ వేసేసి మా డబ్బులు మాకు ఇస్తామని చెప్పారండి. ఇప్పుడు వరకు ఇవ్వలేదు, మాకు మొదటి నుంచి ఏం ఇవ్వలేదు. అప్పుడు కోనచేతమ్మ చచ్చిపోయినప్పుడు నలుగురు కూతుర్ల పేరును ఎంఆర్ఓ గారు వచ్చి ఆ లీగల్ ఎయిడ్ రాశారు. నలుగురు కుమార్తెలకి పిల్లలకు జాబులు రాస్తామన్నారు, డబ్బులు ఇచ్చేస్తామన్నారు. ఇప్పటికొచ్చి డబ్బులు ఇవ్వలేదు, మరి మమ్మల్ని పిల్లలేదు. మళ్ళీ ఇంకా రెండో బిల్లు కూడా అవతలకు పెట్టి మనం వాళ్ళు తిరిగితే వాళ్ళు వత్తాలు పలుకుతున్నారు కానీ మా డబ్బులు ఇవ్వలేదు. మరి ఇదేమిటో మాకేం తెలియదు. బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య గాయత్రి భవన్ విజయనగరం ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న విద్యా ప్రతిభా పురస్కారాలు స్ఫూర్తిదాయకమని ముఖ్య అతిథి విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పారు. నగరంలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలో బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షులు భరద్వాజ చక్రవర్తి అధ్యక్షతన నిర్వహించిన ప్రతిభా పురస్కారాల మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలి అని, గురువు మీ ప్రయాణంలో మార్గదర్శిగా కీలక భూమిగా పోషిస్తారని పేర్కొన్నారు. సాధన ద్వారా లోపాలను అధిగమించాలని, తొందరపడొద్దు, ఎప్పుడు ఏది ఇవ్వాలో భగవంతుడు నిర్ణయిస్తారని స్వానుభవంతో వివరించారు. ఇతిహాసాలు పురాణాలు చెబుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య కార్యదర్శి భోగరాజు సూర్యలక్ష్మి, కోశాధికారి దామరాజు పర్వతాలు, పరిపాలన విభాగం సభ్యులు, ప్రతిభా పురస్కారాల కమిటీ అధ్యక్షులు రామకృష్ణ, సమాఖ్య కమిటీ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. శృంగవరపు కోట పట్టణ కేంద్రం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, విద్యా బోధనా తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కొత్తగా 10వ తరగతిలోకి అడుగుపెట్టిన విద్యార్థులతో ఆయన ముచ్చటించి వారి ఉజ్వల భవిష్యత్తు కోసం సలహాలు, సూచనలు అందించారు. ప్రస్తుత రోజుల్లో ఆంగ్ల విద్య ప్రాముఖ్యత తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు ఇంగ్లీషు భాషపై పట్టు సాధించేలా ఉపాధ్యాయులు తగిన చర్యలు తీసుకోవాలని, బోధనా విధానంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆయన సూచించారు. అయితే పిల్లలు భోజనం చేసే ప్రదేశంలో ఫ్యాన్లు లేకపోవడం వల్ల తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన గమనించారని, విద్యార్థుల అసౌకర్యాన్ని చూసి వెంటనే పిల్లలు విశ్రాంతంగా భోజనం చేసేందుకు వీలుగా తన వంతుగా 4 ఫ్యాన్లను అందజేస్తానని చెప్పి అక్కడికక్కడే అందజేశారు. విద్యార్థుల పట్ల ఎమ్మెల్సీ చూపిన ఈ చొరవ పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నగరంలోని ఇనార్బిట్ మాల్లో హైదరాబాదీ ఛాయ్ అడ్డా అందుబాటులోకి వచ్చింది. దీన్ని హీరో అభినవ్ సర్దార్, జనసేన నార్త్ ఇన్ఛార్జ్ ఉషా కిరణ్ ప్రారంభించారు. ఛాయ్ను టేస్ట్ చూశారు. అనంతరం హైదరాబాదీ ఛాయ్ అడ్డా ప్రతినిధి సురేష్తో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. యువతకు కార్పొరేట్ స్థాయిలో ఉపాధి అందించాలనే ఉద్దేశంతో దేశంలో తొలిసారిగా 2016లో ఈ హైదరాబాదీ ఛాయ్ అడ్డాను ప్రారంభించినట్లుగా తెలిపారు. ఇప్పటికే తమ ఫ్రాంచైజీలు తీసుకున్న వారు సంతోషంగా ఉన్నట్లుగా చెప్పారు. దేశవ్యాప్తంగా విస్తరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టి అందులో భాగంగా విశాఖలో ఈ ఫ్రాంచైజీను ప్రారంభించినట్లుగా ఆయన తెలిపారు. సతీష్ గారికి ఇవ్వడం జరిగింది. ఇది హైదరాబాద్ ఛాయ్ అడ్డా అనే బ్రాండ్ మాది 2016లో స్టార్ట్ అయిందండి. ఫస్ట్ ఒక ఛాయ్ని బ్రాండ్గా క్రియేట్ చేసింది మేమే. బేసిక్గా ఫస్ట్ కప్ ఆఫ్ ఛాయ్ మేము శ్రీ లేట్ రతన్ టాటా గారికి ఇచ్చాము. వైజాగ్ కానీ ఆంధ్ర పీపుల్ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆథెంటిక్ హైదరాబాదీ టేస్ట్ కావాలి అనుకుంటే డెఫినెట్గా మీరు అందరూ హైదరాబాద్ ఛాయ్ అడ్డా విజిట్ అవ్వాలి. ఈరోజు హైదరాబాదీ ఛాయ్ అడ్డా ఇనార్బిట్ మాల్లో ఇక్కడ ఒక ఛాయ్ అడ్డాను ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషదాయకం. మీ అందరికీ తెలిసిందే, డబ్బులతో సంబంధం లేకుండా అటు పేదవాళ్ళు కానివ్వండి, ఇటు ధనవంతులు కానివ్వండి, రిలాక్స్ అవ్వడానికి అందరూ కూడా టీ తాగి ఆ క్షణం రిలాక్స్ అయ్యే అవకాశం కేవలం టీకి మాత్రమే వస్తుంది. కాబట్టి మంచి టేస్ట్ ఇప్పుడు మేము తాగి చూసాం, చాలా డిఫరెంట్ టేస్ట్. ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా ఇంత మంచి టేస్ట్ ఉన్నటువంటి టీని తాగలేదు నేను. ఇనార్బిట్ మాల్కి రావాలి అంటే అందరూ భయపడతారు, దట్ ఇట్స్ అ ప్రీమియం థింగ్. బట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ మిస్టర్ అభినవ్ సర్దార్, నేను ఇనార్బిట్లో 30 రూపీస్ ప్రోడక్ట్ ఐఎమ్ గివింగ్ అట్ సో ఎనీబడి కెన్ కమ్ టు అవర్ స్టోర్, అవర్ అవుట్లెట్ అండ్ ఎంజాయ్ ద కప్ ఆఫ్ టీ. అండ్ ఫ్రమ్ పాస్ట్ 10 months he has been guiding me. ఇష్కాన్ విశాఖ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని నగరంలో సాంప్రదాయ పూరి జగన్నాథ రథయాత్ర పద్ధతిలో నిర్వహిస్తున్నామని తెలిపారు. పవిత్ర ఆషాఢ శుక్ల ద్వితీయ తిథి పర్వదినాన నిర్వహించిన ఈ రథయాత్ర విశేషాలను నగరంలోని ఒక హోటల్లో మీడియాకు వెల్లడించారు. విశాఖలో వరుసగా 19వసారి అత్యంత వైభవంతంగా నిర్వహిస్తున్న ఈ రథయాత్ర నగర ప్రముఖులు, భక్తజనం విజయవంతం చేయాలని కోరారు. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా శ్రీ జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవులు వేరువేరుగా 3 రథాలలో ఒకేసారి ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారని తెలిపారు.
అనగా ఆషాఢ శుక్ల ద్వితీయ పుణ్యతిథి నాడు శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మన విశాఖ నగరంలో నిర్వహిస్తున్నాము. ఈ రథయాత్ర సెంట్రల్ పార్క్ వద్ద ఉన్న గాంధీ స్టాచ్యూ దగ్గర నుంచి సాయంత్రం 4:30కి మొదలయ్యి జగదంబ, దాబా గార్డెన్ అలాంటి ఎన్నో వీధుల్లో తిరుగుతూ భక్తుల్ని ఆశీస్సులు ఇస్తూ గురుజాడ కళాక్షేత్రంలో ముగుస్తుంది. అక్కడ స్వామివారికి పల్లకీ సేవ చేస్తూ ఆయనకి వేదికపై తీసుకువచ్చి అక్కడ 1008 భోగాలు నైవేద్యం పెట్టడం జరుగుతుంది. తదుపరి మహామంగళహారతి అండ్ భక్తులందరికీ ప్రసాదం వితరణ చేయడం కూడా జరుగుతుంది. కావున భక్తులారా, మీరు పూరి వెళ్ళలేకపోతున్నారంటే మన విశాఖ నగరంలోనే ఇస్కాన్ విశాఖపట్నం వాళ్ళు ఈ రథయాత్ర అచ్చ పూరి స్టైల్లోనే నిర్వహిస్తున్నారు కనుక రండి, రథాన్ని లాగండి, ఆ చక్రాల్ని, దివ్య చక్రాల్ని లాగండి, తాకండి, స్వామివారి యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శించండి, స్వామి యొక్క ఆశీస్సులు పొందండి. కబ్జాకు గురి అయిన తన భూమిని తనకు అప్పజెప్పి న్యాయం చేయాలని పద్మనాభ మండలం కోరాడ గ్రామానికి చెందిన గెద్ద అప్పలనాయుడు అధికారులను వేడుకున్నారు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో అధికారులకు సమస్యను విన్నవించుకుంటూ వచ్చిన ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. 7 ఏళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా తమకు న్యాయం జరగలేదని వాపోయారు. తన సోదరులు వరుస అయిన వారే తన 20 సెంట్ల భూమిని కబ్జా చేసి అన్ని విధాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అధికారులు న్యాయం చేసే వరకు దివ్యాంగుడినైనా తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మా బాగా అర్థం అంటే నాపులకు అమ్మేసి నా ఓట మనకే వెళ్ళిపోతున్నాడండి. గద్ద ఉన్నాడు, పాపనాయుడు ఎన్నిసార్లు అండి, ఒక 56 సార్లు. ఈవిడు కాదు ఇంకా నాన్న జగన్ కాంచి అలాగే తిరుగుతుందండి. ఈ కజ్జి ఎక్కడండి 7 సంవత్సరాలు ఎన్నాళ్ళు అయ్యిందండి. నా భూము 2 ఎకరాల 30 సెంట్లు అండి. నాకు 130 రావాలి కదా. కళ్ళం అంతే 10 సెంట్లు చూపెట్టి 72 సెంట్లు అమ్మినాడని నీ సరిపోయిందే ఇయ్యారు, ఉన్న భూమి ఏం చేస్తామమ్మా అన్నాను. నీది కాదు అంటుంది. నాది కాకపోతే నీదేటమ్మా అయినా ఒకరోజు ఆఫీసులోనూ సచివాలయంలో కూకుంటున్నాను. 18 సెంట్లకి చూపెట్టా, ఇది మీ అన్నయ్యది, మీ పెదనాన్న కొడుకుది, నీది కాదు ఇచ్చి మంత వేటైనా మళ్ళా చెప్పింది. ఈ మేడమ్మ జాయింట్ కలెక్టర్ అయితే మేడమ్ని అప్పగెడితే మా తహసీల్దార్ని ఆవిడ చేసింది వాళ్ళ మాటలే ఎంతుంటేనే నా మాట అన్నదమ్మ. 15 సెంట్లు 16 సెంట్లు కజ్జా పెట్టినారమ్మ. ఈ నెంబర్లు మార్చేసి కోరాడు అప్పారావు కొడుకు అప్పలరాజు అని ఒక 5 సెంట్లు, గెద్ద సూర్యనాయుడు 5 సెంట్లు ఇరాగా నా వాటా దారుడు. అలా చిన్నానికి ఆడికి వాటా మాదే, మా ఎదురాందమ్ములది వాటా అమ్మ. అవన్నీ తిరిగినామండి 450 సార్లు. ఇప్పుడు ఎంతమంది మారినారో నాకే తెలీదు. ఇయ్యారోళ్ళు మటుకు వాళ్ళ పేర్లో 3 పేర్లు నాకు తెలిసిన. నాకు జగన్ వచ్చిన కాంచమ్మ ఈ సంవత్సరం నుంచి ఆ వెనక ఏరా పొలం ఉందండి. మేడంని అప్పగితే చూస్తాను పంపుతాను అన్నది. మరి పంపడం లేదో 4 వారాలు అయ్యిందండి. ఇది తారీఖు చూడండి. ఓలా, ఊబర్, ర్యాపిడో యాప్లలో పనిచేస్తున్న క్యాబ్ డ్రైవర్ల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని విశాఖ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. కలెక్టరేట్ గేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు జగన్ మాట్లాడారు. జిల్లాలో సుమారు 5,000 మంది క్యాబ్ డ్రైవర్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కార్లు కొనుగోలు చేసి ఓలా, ఊబర్, ర్యాపిడో యాప్ల ద్వారా జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. అయితే గత కొన్నేళ్లలో పెట్రోలు, డీజిల్, గ్రీన్ ట్యాక్స్, ట్రాఫిక్ చలనాల ఖర్చు విపరీతంగా పెరిగినా యాప్ కంపెనీలు డ్రైవర్లకు చెల్లించే ఛార్జీలను పెంచకపోవడంతో వారి పరిస్థితి అధ్వానంగా తయారైందని వాపోయారు. చేసుకోవట్లేదు. ఒక్క వాళ్ళ యాజమాన్యం వచ్చి చర్చలు చేసి 30% రేట్లు పెంచుతామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చింది, అమలు చేస్తూ ఉంది. కానీ మిగిలిన రాపిడో కానీ ఈరోజు ఓబర్ కానీ కనీసం మాట్లాడలేదు ఈరోజు వరకు. మేము అడుగుతుంది వాళ్ళ ఓబర్ రాపిడోలోనూ షేర్లు ఇమ్మని అనట్లేదు. ఎందుకు షేర్లు అంటున్నారంటే మేము అందరూ పార్ట్నర్స్ అంటున్నారు వాళ్ళు. మేము షేర్లు ఇమ్మని అనట్లేదు. ఈరోజు ధరలు ఇంచుమించుగా 2022 నుంచి ఇప్పటికి పోలిస్తే 28% పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరల కనుక రేట్లు పెంచమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఆ రకంగా పెరిగిన ధరల కనుక రేట్లు పెంచాలని చెప్పేసి యాక్సిడెంట్లకు అవుతుంటే కారణం రాడార్ సిస్టమ్. ఆ రాడార్ని రద్దు చేయాలని చెప్పి సిపి గారే చెప్పారు, అయినా అవ్వట్లేదు. ఎవరికి జిల్లా కలెక్టర్ గారు, డిటీసీ గారు పిలిస్తే ఓబరు, రాపిడో యాజమాన్యం రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే మీకు మాకు సంబంధం లేదని చెప్తా ఉన్నారు, లైసెన్స్ లేదని చెప్తున్నారు. ఈరోజు మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టం 2019కి అనుగుణంగా 2020లో రూల్స్ ఫ్రేమ్ చేశారు. ఆ రూల్స్కి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. అందుకే జిల్లా కలెక్టర్ పిలిచినా సరే ఓబర్ యాజమాన్యం రావట్లేదు. అందుకని చెప్పేసి ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ ఫ్రేమ్ చేయాలి. రూల్స్ ఫ్రేమ్ చేసే వరకు, మా సమస్యలు పరిష్కారం చేసే వరకు మా ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తాం.
విశాఖ రూరల్ మండలం మధురవాడ సర్వే నెంబర్ 296లో 30 కోట్ల రూపాయల విలువైన 50 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల కోరల నుంచి కాపాడాలని సిపిఎం విశాఖ జిల్లా సమితి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సమితి సభ్యులు కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం సమితి జిల్లా కార్యవర్గ సభ్యులు పైడ్రాజు మీడియాతో మాట్లాడారు. గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ నేత, స్థానిక విశాఖ టీడీపీ నేత, మాజీ మంత్రి సహకారంతో కబ్జాదారులు 50 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దీన్ని రక్షించాలని కలెక్టర్ని కోరినట్లుగా చెప్పారు. కలెక్టర్ స్పందించి క్షేత్రస్థాయి పరిశీలన జరిపి కబ్జాకు గురి కాకుండా చూస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. మధురవాడ పంచాయతీలో ఏ ప్రభుత్వం ఉన్నా అత్త సొమ్ము అల్లుడు దారిపోసినట్లు ప్రభుత్వ భూములన్నీ కబ్జాకు గురవుతున్నాయి. ఈరోజు మధురవాడ సర్వే నెంబర్ 296లో 50 ఎకరాల భూమిలో ముక్కలుగా ఎవరో వైసీపీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా నాయకుడట, విశాఖపట్నం టీడీపీ నేత, మాజీ మంత్రి ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కబ్జాకు గురవుతుంది. దాదాపు ఇది 30 నుండి 40 కోట్ల భూమి. దీన్ని రోజు పత్రికలో వస్తుంది. జిల్లా కలెక్టర్గా మీరు ప్రభుత్వ భూములు కాపాడడానికి శ్రద్ధ తీసుకోవాలి. రూరల్ మండల తహసీల్దార్ని తీసుకొని ఆ భూమిని విజిట్ చేసి ఆ భూమి కబ్జాకు గురవకుండా కాపాడి ఆ కబ్జాకు పాల్పడినటువంటి వాళ్ళని, అదేవిధంగా వారికి సహాయపడిన రెవెన్యూ అధికారుల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ఆ భూమిని కాపాడి ప్రభుత్వ ప్రజా అవసరాలకు ఉపయోగించాలని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. నేను రేపే వెళ్ళి విజిట్ చేస్తానన్నారు. ఆయన ఆ భూమిని కాపాడతారని ఒక చిన్న కొనుపురితో ఉన్నాం విశాఖ జిల్లా. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం మాదిరిగానే అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. కలెక్టర్ అభిషేక్ కిషోర్ స్వయంగా బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల మీద వచ్చిన ప్రజలు, అధికారులు అర్జీలు అందజేశారు. కలెక్టరేట్తో పాటు డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, జీవీఎంసీ అదనపు కమిషనర్ సత్యవేణి వినతులు స్వీకరించారు. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, డిఎస్సీ నిర్వహణపై అవకతవకలపైన, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఇబ్బందులపైన పలువురు సంబంధిత అధికారులకు అర్జీలు అందజేశారు. కలెక్టర్ కొన్ని సమస్యలకు సంబంధిత అధికారుల సమస్యల్లో అక్కడే పరిష్కారాన్ని సూచించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ధ్వజమెత్తారు. సూపర్ 6, సూపర్ 7 సంపద సృష్టిస్తానని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తానని కూటమి నేతలు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. జిల్లాలో కూటమి పెద్దల కబ్జాలు, అవినీతి అక్రమాలను అరికట్టాలని కోరుతూ కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఎక్కడ చూసినా సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, పూర్తి అసమర్థ పాలనతో రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారని ధ్వజమెత్తారు. ధోరణి మార్చుకోకపోతే ప్రజాగ్రహ గురి కాక తప్పదని హెచ్చరించారు. సూపర్ 6 అని, సూపర్ 7 అని, సంపద సృష్టిస్తానని, పెట్టుబడులు తీసుకొస్తానని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని, అద్భుతాలు సృష్టిస్తానని ఈ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ ఆ రోజు మాట్లాడటం జరిగింది. ఈరోజు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలోని కూడా ఎక్కడ చూసినా సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, పూర్తిగా అసమర్థ పాలనతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసి కేవలం పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడి ఈరోజు రాజకీయాలు నడుపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ఈ ప్రాంతంలో విశాఖపట్నం జిల్లాలో కావచ్చు, విజయనగరం జిల్లా కావచ్చు, ముఖ్యంగా విశాఖపట్నం నగర పరిసరాల్లో ఉన్న వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని పావలాకి, ₹1 99 పైసలకి సూట్ కేసు కంపెనీలకి బ్యాక్ డోర్ నుంచి సూట్ కేసులు తీసుకుని ఈరోజు కట్టబెట్టే ప్రయత్నం చేయటం మనందరికీ కూడా తెలిసిందే. గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల మీడియా ఛానల్స్లో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, విశాఖపట్నంలో జరుగుతున్న వందలాది కోట్ల రూపాయల భూ స్కాములపై, భూ దోపిడీపై, భూ దురాక్రమణపై, భూ కబ్జాలపై స్వయంగా వాళ్ళకి పార్టీకి కరపత్రాలు లాంటి పత్రికల్లోనే కథనాలు రావడం మనం అందరం కూడా చూసాం. దానిపైన ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చేతకాక ఆయన అసమర్థతతో వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించి పూర్తిగా పాలనని గాలి కొదిలి ఆయన కూడా ఈ భూ దోపిడీదారులకు,
ఈ భూ ఆక్రమణదారులకు కొమ్ము కాస్తూ కేవలం ధనార్జనే ధ్యేయంగా, దోపిడీ ధ్యేయంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. నెహ్రూ నగర్ న్యూ బర్మా కాలనీలో కాందిశీకుల పునరావాసం కోసం కేటాయించిన ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాందిశీకుల పోరాట ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ గేటు ఎదుట నిరసన తెలిపింది. ఈ సందర్భంగా వేదిక నాయకులు రాజేష్, కవిత మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. కాందిశీకుల పునరావాసం కోసం కేటాయించిన భూములు అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ద్వారా పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రభుత్వ అధికారులకే ఉంది. కానీ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారో రీసెంట్గా మొన్న ప్రెస్ మీట్లోని మీకు అందరికీ తెలియపరిచారు. ఏ విధంగా అది బర్మా కాందిశీకుల సైట్ బర్మా వాళ్ళకే కేటాయించారు, దీన్ని టిట్కో ఇళ్ళకి ప్రభుత్వానికి ఇచ్చామని ఇటీవల చెప్పడం ఎమ్మెల్యే గారు ప్రెస్ ద్వారాగా జరిగింది. కానీ అక్కడ టిట్కో ఇల్లు కట్టడానికి ప్లాన్ చేసినాక అధికారులు సంతకాలు పెట్టిన తర్వాత ఏదైతే ఉందో టిట్కో ఇళ్ళు కట్టాలని భూమిని ఏదైతే కేటాయించారో ఆ భూమి మీద కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కేసులు ఫైల్ చేశారని, అందువల్ల ఆపామనేసి చెప్పడం జరిగింది. అక్కడ స్థలం ఏదైతే ఆపారన్నారో కానీ ఈరోజు చూస్తే పక్కా అక్కడ ఇల్లులు కట్టి ఉన్నాయి. ఏ కారణం వల్ల కట్టారో అన్నది ప్రభుత్వానికి ప్రైవేటు వ్యక్తులకి గొడవలు ఉన్నప్పుడు అక్కడ ఇల్లులు ఎలా తయారయ్యా అన్న దాని మీద మాకు అధికారులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాము. అవన్నీ అక్రమ కట్టడాలు, వాటిని కూలగొట్టమని చెప్పడం జరిగింది. కానీ దీని మీద ఎటువంటి అధికారులు చర్య తీసుకోలేదు కనుక మేము ప్రతిసారి ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. అలాగే ఇది కాదు, ఈ పోరాటం అయితే పేదలు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామంలో అందరికీ ఇల్లులు ఇచ్చే వరకు ఆపం. బర్మా కాందిశీకుల కోసం 9 ఎకరాల 50 సెంట్ల భూమిని కేటాయించారు 1986లో. అందులో 600 ఇల్లులు కట్టేసి ఇవ్వడం జరిగింది. మిగతా బ్యాలెన్స్ 188 ఇల్లుల కోసం వారు మా ఖాళీగా ఉన్న మిగిలిన భూమి కోసం వాళ్ళు పోరాడతామని చెప్పి 2014లో వాళ్ళు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మా భూములు మన కోసమే పరిరక్షిస్తాము, మన భూములు మన కోసమే ఇచ్చేస్తామని చెప్పేసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఇప్పుడు దొంగతనంగా అడ్డగోలుగా సెంట్ల లెక్కలో వాళ్ళు అక్కడ ఇల్లులు అమ్ముకోవడం జరుగుతుంది. 48 గజాలు, 60 గజాలు, 120 గజాలు గాను వాళ్ళు అమ్ముకునేదే కాకుండా ఇక్కడ ఆడవాళ్ళకి ఏమని చెప్పారంటే 25,000, 30,000 మీరు మాకు ఇవ్వండి, మేము మీకు మా కమిటీలో చేర్చుకుంటాము, మీకు ఇల్లు ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళందరినీ నమ్మించి మోసం చేశారండి. ఎంఆర్ఓ గారు కూడా స్పందించలేదండి. ఎమ్మెల్యే గారు పేరు చెప్తున్నారు కానీ ఎమ్మెల్యే గారు అక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నారు కానీ మా క్వార్టర్స్లోకి ఒకసారి మా బాధ అర్థం చేసుకోండి సార్, మీరైనా సరే వచ్చి అక్కడికి వచ్చి మీరు మొత్తం అంతా చూసుకొని ఇది పేదల భూమే కదా పేదలకి ఇద్దామని మీకు ఉంది కాబట్టి మా పేదల భూమి మా పేదలకే ఇవ్వండి సార్, మీరు ఆళ్ళాటోళ్ళకి మీరు సపోర్ట్ అయితే చెయ్యొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మా ఇల్లులు మాకు కావాలి, మా ఒకటే నినాదం మీద ఉన్నాం సార్ అందరం కూడా. 1 మీటర్ మీద 48 ఇల్లులు కూడా వాళ్ళు కరెంటు ఓడుకుంటున్నారు సార్, దాని మీద కూడా మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను మరొక 3 నెలల పాటు పొడిగించాలని సిపిఐ విశాఖ జిల్లా సమితి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసింది. అనంతరం జిల్లా కార్యదర్శి రెహమాన్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓట్ల గల్లంతు, ఫారాల నింపడంలో ఇబ్బందులు, బియ్యాలువల ఆలస్యం, రాజకీయ ప్రమేయం వంటి వెలుగు చూసిన ప్రధాన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళినట్లుగా చెప్పారు. గడువు ముగింపు దశకు చేరుకున్నప్పటికీ ఇంకా చాలా మంది ఓటర్ల వివరాలు నమోదు కాకపోవడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. ఎస్ఐఆర్ అని ఎలక్షన్ కమిషన్ అనేది రేపు 14వ తారీఖు వ్యవధి అనేది ముగింపు జరుగుతుంది. ఈ ఎస్ఐఆర్లో అనేది ఏదైతే ఓట్లు నమోదు కార్యక్రమం సంబంధించి బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో బిఎల్ఓలతో అధికార పార్టీ వాళ్ళు కూడా ఎక్కువగా వెళ్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎవరు ఓటు ఉంటుందో ఎవరు ఓటు పోతుందో తెలియని పరిస్థితి అనేది ఉంది. దీనికి సంబంధించి ఒక 3 నెలల దాకా ఈ ఎస్ఐఆర్ని పొడిగించాలని కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయన ఆల్రెడీ ముందుగా రాసాం మేము, ఇది కూడా తప్పకుండా రాస్తాం అనేది ఎలక్షన్ కమిషన్కి అనేది కలెక్టర్ గారు చెప్పడం అనేది జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఎస్ఐఆర్ సంబంధించి ఆధార్ కార్డు ఉన్నా కూడా అది పనిచేయదు అంటున్నారు. లేకపోతే భారత ప్రభుత్వం ఇచ్చేదే ఇప్పుడు సంబంధించి ఏదైతే ఎలక్షన్ కార్డు ఉన్నా ఆ కార్డు కూడా పనిచేయదు అంటున్నారు, రేషన్ కార్డు పనిచేయదు అంటున్నారు. ఈరోజు ఏదైతే ఇతర విదేశాలకు వెళ్ళాలనుకుంటే పాస్పోర్ట్ కూడా పనిచేయదు, వాళ్ళ తాలూకా ఫాదర్ తాలూకా బర్త్ సర్టిఫికేట్ కావాలనేది అడుగుతున్నారు. ఇది చాలా విషయం, హాయమైన విషయం ఇది.
దీనికి సంబంధించి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఓటు ఇచ్చింది కాబట్టి ఓటు కార్డు, ఆ ఓటు కార్డు కానీ మరి భారత ప్రభుత్వం ఇచ్చే ఏదైతే మన ఇతర విదేశాలకు వెళ్తుంటారో పాస్పోర్ట్ను కూడా అనుకూలంగా తీసుకొని ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది మరి అందరి తాలూకా ఓట్లు ఏవైతే ఉన్నాయో నమోదు చేయాలని, అది కూడా ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు ఓటు కూడా ఇందులో నమోదు అయ్యేటట్టు మరి రాష్ట్ర ప్రభుత్వం అటు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ చూడాలని సిపిఐగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హెడ్ క్వార్టర్లు ఏవైతే ఉన్నా జిల్లా కలెక్టర్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రశ్న పత్రాల లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవడం సరికాదని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకులు మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు విశాఖలో మద్దెలపాలెం తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుండి గురజాడ కళాక్షేత్రం వరకు విద్యార్థుల భారీ ప్రదర్శనను నిర్వహించారు. అనంతరం బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై దృష్టి సారించలేదని విమర్శించారు. విద్యార్థులకు బకాయిపడ్డ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను నీరుగారుస్తున్న ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ర్యాలీలో భాగంగా సిరిపురం మీద నుంచి గురజాడ కళాక్షేత్రం వరకు హక్కుల సాధన కోసం నినాదాలు చేశారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల్ని ఈరోజు ఆత్మహత్యలకు పురుగొల్పే విధంగా పరీక్షా పత్రాలని లీకేజ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో విద్యార్థుల్ని నామరూపాలు లేకుండా ప్రభుత్వ పాఠశాలని కాలేజీలని మూసేసే దానికోసం పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ పోరాటాల్లో విద్యార్థులకు కథలు రావాలని కూడా కోరుతా ఉన్నాం. And we wish to look forward in unleashing new campaigns throughout the country from this land of struggle of Vizag. The education scenario in India is very bad. The NEET paper leak, the CBSE issue, multiple mistakes in the syllabus, teacher recruitment scams. This government is doing privatization, this government is doing centralization of education, this government is doing communalization. They are changing history, they are changing science. So to protect public education and to protect especially the government. జీవీఎంసీ పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. మహావిశాఖ నగర పరిధి వివిధ ప్రాంతాల నుంచి పలువురు ప్రజలు తమ సమస్యలను పరిష్కారాన్ని కోరుతూ ఈ పీజీఆర్ఎస్లో కమిషనర్ కేతన్ గార్గ్, అదనపు కమిషనర్ రమణమూర్తులకు వినతులు అందజేశారు. కొన్నింటిని సంబంధిత విభాగాల అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రభుత్వ పథకాలు, భూ విభేదాలు, ఇళ్ల పన్నుల సమస్యలు, వీధి దీపాలు, రహదారులు, ఇతర సమస్యలపై బాధితులు అధికారులకు విన్నవించుకున్నారు. హిందూ వ్యతిరేక శక్తులుగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు. విశాఖ గురుద్వారాలో ఒక ప్రైవేటు హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రావణ్ అనే మతోన్మాది హిందూ దేవీ దేవతలను అవమానిస్తూ మాట్లాడిన మాటలను వైసీపీ నాయకులు సమర్థించడం సిగ్గు చేటని అన్నారు. పరిపాలన దక్షిణగా పురుషోత్తమునిగా ఆదర్శవంతుల శత్రువులు సైతం కొనియాడే శ్రీ రామచంద్రుని కించపరచడం, మాట్లాడటం తమ గొయ్యి తామే తవ్వుకోవడమని హెచ్చరించారు. హిందూ ధర్మ పరిరక్షకులుగా ఉన్న ఎంతోమంది వైసీపీ నాయకులు ఇప్పటికైనా పార్టీని ధర్మరక్షణకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీతామహాతల్లిని గ్రంథాలని, హిందూ గ్రంథాలని ఒక పక్క దుర్మార్గులు కొంతమంది పనిగట్టుకొని దుర్భాషలాడుతూ ఉంటే ఖండించాల్సినటువంటి హిందువులందరం కూడా బాధపడుతూ ఉంటే ఖండించాల్సినటువంటి రాజకీయ పక్షాలు వారిని వెనకేసుకు రావడం, ముఖ్యంగా వైకాపా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా ఆయన ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగాయి. రామతీర్థంలో రాముడి శిరస్సు ఖండించినప్పుడు కూడా ఆయన నోటి వెంబడి హే రామ్ ఆయన మాట రాలే. ఈరోజు హే రామ్ అంటున్నాడు ఆయన. ఆనాడు రాముడికి శిరస్సు ఖండించేటప్పుడు, విజయవాడ కనకదుర్గ సింహాల మాయమయ్యేటప్పుడు, అంతర్వేదిలో రథం దగ్ధమయ్యేటప్పుడు, పిఠాపురంలో 28 ఆలయాల్లో దేవతామూర్తులు చిత్రం చేసినప్పుడు ఎన్నో సంఘటనలు జరిగేటప్పుడు హే రామ్ అనే మాట రాలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి హే రామ్ సేవ్ రావణ్ అంటారు. అలాగే మరి ఆ పార్టీలో ఉండేటటువంటి అంబటి రాంబాబు, పేరేమో రాంబాబు, ఆయనేమో రావణ్ణి గెలిపిస్తాడట, రావణుడికి మద్దతు ఇచ్చి రావణ్ణి గెలిపించే బాధ్యత తీసుకుంటారట, రాముణ్ణి ఓడిస్తారట, రావణ్ణి గెలిపిస్తారట. అంటే ఆంధ్రప్రదేశ్లో రావణ రాజ్యాన్ని స్థాపిస్తారట ప్రజలు అవకాశం ఇస్తే. హిందువులందరూ కూడా, ముఖ్యంగా మెజారిటీ హిందువులు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్లో రేపు భవిష్యత్తులో మాదే రాజ్యము, అది రావణ రాజ్యము. రావణ రాజ్యాన్ని స్థాపించి ఆంధ్రప్రదేశ్లో మహిళల్ని
అలాగే మంచి వాళ్ళని అనేక రకాల ఇబ్బందులు మహిళలు బలాత్కరిస్తారట. మరి రావణుడు చేసిన పని అదే కదండి. రావణుడు ఏం చేశాడు? మంచి వాళ్ళని సంహరించాడు, స్త్రీలను ఎత్తుకుపోయాడు, మహిళల్ని మానభంగాలు చేయించాడు, రాక్షసులందరికీ అవకాశం ఇచ్చాడు, సమాజాన్ని భయభ్రాంతులు చేశాడు. అలాంటి రావణ రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో స్థాపిస్తారు. రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణులకు సెలూన్ షాపుల నిమిత్తం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నందుకు విశాఖ జిల్లా నాయీ బ్రాహ్మణ సంఘం కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది. అదే సమయంలో 200 యూనిట్లు దాటితే ఆ సదుపాయాన్ని వర్తింపజేయకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో స్వయంగా కలెక్టర్ అభిషక్త కిషోర్కు సంఘం పెద్దలు తమ సమస్యను విన్నవించుకున్నారు. అనంతరం వాళ్ళు మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ సెలూన్ షాపుల దాటికి తాము నిలబడలేకపోతున్నామని, కస్టమర్స్కు తమ శక్తి మేరకు సదుపాయాలు కల్పించే క్రమంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పరిమితి మించిపోతుందని, ఈ నేపథ్యంలో అదనంగా ఖర్చు చేసే విద్యుత్కు డొమెస్టిక్ బిల్లుగా పరిగణించి వసూలు చేయాలని కోరారు. జరిగింది. తదుపరి ఈ మధ్య కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 150 యూనిట్లు సరిపోదు, కనీసం 200 యూనిట్ల వరకైనా ఉచితంగా ఇమ్మని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని, విద్యుత్ శాఖ మంత్రి గారిని అందరినీ అడగడం జరిగింది. మళ్ళీ దానికి కూడా బీసీ వెల్ఫేర్ ద్వారా ఇంకొక 50 యూనిట్లు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పేసి దానికి కూడా జీవోను రిలీజ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నాయీ బ్రాహ్మణ వృత్తి కార్పొరేటు ఫారం అయిపోయింది. ఇతర కులస్తులు వచ్చి పెద్ద పెద్ద బలా చెలువులను పెట్టి మా వృత్తిని వాళ్ళు కైవాసం చేసుకున్నారు. మాకు జీవనోపాధి చాలా ఇబ్బందికి పడుతున్నాం. అటువంటి పరిస్థితుల్లో మేము ఆ కార్పొరేట్ చెలువులని దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఒక చిన్న షాపుకి 2 కుర్చీల షాపుకి కూడా ఏసీ పెట్టుకుంటే ఏదైనా కస్టమర్లు వస్తారనే ఉద్దేశంతో పెడితే ఈ 200 యూనిట్లు ఉచిత కరెంటు ఒక్క యూనిట్ ఎక్స్ట్రా కాళ్ళ ఆ రాయితీని కోల్పోతున్నాం. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే 200 యూనిట్ల వరకు మీరు ఉచితంగా ఇస్తానంటున్నారు, సంతోషం. 200 యూనిట్ల తర్వాత ఎన్ని యూనిట్లు కాల్చినా మేము బిల్లు పే చేస్తాం. అందరికీ కామన్గా 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అయితే ఆపరేషన్ గరుడ పేరుతో అనేక మెడికల్ షాపులలో ఆకస్మిక తనిఖీలు జరిపి ఎన్ఆర్ఎస్ మందుల విక్రయాలకు అడ్డుకట్ట వేశామని ఈగల్ ఐజీ రవికృష్ణ తెలిపారు. విశాఖలోని ఈగల్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డ్రగ్ కంట్రోల్కు సంబంధించి అనేక విషయాలను వెల్లడించారు. 870 హాట్స్పాట్లతో నిరంతరం తనిఖీలతో డ్రగ్ నియంత్రణ దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్పీ స్వరూపరాణి, అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 100 మీటర్ల పరిధిలో విద్యా సంస్థల పరిధిలో ఎక్కడా కూడా పొగాకు ఉత్పత్తులు కూడా అమ్మకూడదు. పొగాకు రహిత టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో భాగంగా కూడా ఈ కార్యక్రమం మేము మొదలుపెట్టాం. కేంద్ర ప్రభుత్వం 500 మీటర్ల పరిధిలో డ్రగ్ ఫ్రీ జోన్ చేయాలని చెప్పేసి మనకి ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం కూడా ఇప్పుడు ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందిస్తున్నాం. అదేవిధంగా ఆపరేషన్ గరుడ, ఒక మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు మనకి 2 రకాల డ్రగ్స్ ఉంటాయి. ఒకటి ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్, ఓటీసీ అంటే ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్. మనకి ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి వాటికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓటీసీ డ్రగ్స్ పొందొచ్చు. కానీ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్, న్యూ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ఏమైతే ఉన్నాయో 41 రకాల షెడ్యూల్డ్ డ్రగ్స్ ఉన్నాయి. వాటిని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు. దానిలో భాగంగానే ఆపరేషన్ గరుడాలోని ప్రత్యేకంగా మేము ఈ స్టేట్ వైడ్ రైడ్స్ చేయడం, ఈ మెడికల్ షాప్స్, మెడికల్ అసోసియేషన్స్తో విస్తృతమైన అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం, ముఖ్యంగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, లోకల్ పోలీస్, ఈగల్ కలిసి ఈ వర్క్షాప్స్ ఇటువంటివి కండక్ట్ చేస్తున్నాం. ఆపరేషన్ వజ్రప్రహార్ ఈగల్ స్థాపించిన తర్వాత 849 హాట్స్పాట్స్ గత 11 నుంచి 12 సంవత్సరాల వరకు ఉన్న మన డేటా మొత్తం కలెక్ట్ చేయడం జరిగింది. ఈ 849 హాట్స్పాట్స్లో కన్జంప్షన్ లేకుండా ఈ కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్స్, అదేవిధంగా డ్రగ్ కిట్స్ ద్వారా, డ్రగ్ కన్జంప్షన్ కిట్స్, యూరిన్ కిట్స్ ద్వారా వాటిని తనిఖీ చేయడం, కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేయడం, లోకల్ నెట్వర్క్స్ అంటే ఇంకా స్ట్రీట్ లెవెల్లో ఏ నెట్వర్క్స్ ఉన్నాయో ఆ నెట్వర్క్స్ని బ్రేక్ చేయడం, స్ట్రీట్ లెవెల్. మాజీ మంత్రి శ్రీధరి అప్పలరాజు కుమారుడు అతి వేగంగా బైక్ నడిపి ఒకరి చావుకు కారణమయ్యారని, చట్టం ముందు అందరూ సమానులేనని టీడీపీ జిల్లా అధ్యక్షులు పట్టాభిరామ్ అన్నారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదంలో పశువుల కాపరి దానయ్య మృతి చెందారని, ఈ ఘటనలో అప్పలరాజు కొడుకును తప్పించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. చేయని నేరానికి వేరే వ్యక్తిని బలి చేయాలని చూడటం దారుణమని అన్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా యాక్సిడెంట్ చేసింది మాజీ మంత్రి కొడుకని గుర్తించినట్లుగా తెలిపారు. తప్పు చేసి తప్పించుకోవడం గొడ్డలి పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అంటూ విమర్శించారు. వ్యక్తి దానయ్య అనే వ్యక్తిని గుర్తించి అతని
మరణానికి కారకుడయ్యాడు. అతను అంటే మీరు చూసిన ఇన్సిడెంట్ అంటే అతను స్పాట్లో ఎంత ఫాస్ట్గా గుద్దాడంటే డైరెక్ట్గా ఎదురెళ్ళి గుద్దేసి అక్కడ స్పాట్లో చనిపోయాడు అనమాట. స్పాట్లో చచ్చిపోతే అతను స్థానికులు పట్టుకున్నారు. అక్కడ స్థానికులు పట్టుకుని వెంటనే ఎప్పుడైతే పట్టుకున్నారో ఈ సిదిరాపల్రాజు బృందం కొంతమంది వెళ్ళి వాళ్ళతో చేసి వాళ్ళకి ఏదో కొంత అమౌంట్ ఇచ్చి ఒక ప్రధాన అనుచరుడు సిదిరాపల్రాజుకి ప్రధాన అనుచరుడు కొడుకు సిద్ధార్థచారి అని చెప్పి అతనిది ఆ వెహికల్ కూడా అపరాజు కొడుకు పేరు ఆరం. ఇతన్ని అక్కడి నుంచి తప్పించేసి ఊరు దాటించేసి నేనే యాక్సిడెంట్ చేశాను అని చెప్పేసి ఇతను ప్రవేశపెట్టారు. ఎవరి సిద్ధార్థ వెహికల్ అతనిదే కాబట్టి ఎవరు తోలేరు అనే సమస్య వస్తుంది. కాబట్టి ఇతనే కారకుడు, నేనే కారకుడని అతన్ని అక్కడ పంపించారు. పాప అక్కడ దానయ్య కుటుంబం అన్యాయం అయిపోయింది. అతను చావుకు కారకుడై ఒక కుటుంబాన్ని వీధిన పడటానికి కారణమైన ప్రమాదం అనేది పొరపాటున జరగవచ్చు. తప్పు ఎవరిదైనా కావచ్చు. మితిమీరిన వేగంతో వెళ్ళి ప్రమాదం చేశాడని ఇక్కడ మనకు సాక్ష్యాలు చెప్తా ఉన్నాయి. పోతే అది కాదు, అక్కడ ఏంటంటే ప్రమాదం జరిగిన దాన్ని కప్పిపుచ్చి, అసలు దొంగని కప్పిపుచ్చి, అసలు నేరస్తుడిని కప్పిపుచ్చి వాజు న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాచిపెంట మండలంలో టీడీపీలో చేరిన 230 గిరిజన కుటుంబాలు. సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కొండపల్లి. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుపై చర్యలు తీసుకోవాలని ఆదేశం. గరుడ పేరుతో అనేక మెడికల్ షాపులలో ఆకస్మిక తనిఖీలు. ఎన్ఆర్ఎస్ మందుల విక్రయాలకు అడ్డుకట్ట వేసి ఉన్న ఈగల్ ఐజీ రవికృష్ణ. వాజు న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.